అసలు తను నాగలోకంలోకి వెళ్తుందని, గత జన్మలో వాళ్ళ తల్లిదండ్రుల్ని కలుస్తుంది అని మీరెలా గ్రహించగలుగుతున్నారు? అంటే తను ఎట్లా వెళ్తుందనేది మనకు తెలియదు. తను వెళ్తుంది, వెళ్ళినప్పుడు మనం పిలిస్తే పలకదు అనమాట. పలికినప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు ఏంటి అంటే ఎవరికైనా ఒక నిద్రపోయినప్పుడు మనకు ఆత్మ అనేది వెళ్ళిపోతుంది. ఎవరికైనా కొంతమందికి అంటారు కదా, ఎవరైనా కూడా మన నిద్రపోయినప్పుడు అంటే వెళ్ళినప్పుడు అట్లా వెళ్ళినప్పుడు అంటే అంటే మన శరీరం అక్కడ ఉన్నప్పటికీ మన ఆలోచనలు మాత్రమే బయట తిరుగుతూ ఉంటాయి అంటారు. మీరు అక్కడే ఉంటారా, లేకపోతే అసలు మీ ఆలోచనలు మాత్రమే అక్కడికి వెళ్ళినట్టు మీకు అనిపిస్తుంటుందా, లేదా అసలు మీరే అక్కడికి వెళ్ళి నిజంగా వాటన్నింటినీ మీరు ఫేస్ చేసినట్లుగా మీరు భావిస్తూ ఉంటారండి? బాడీ ఉంటుంది, నా సోల్ అనేది అక్కడికి వెళ్ళిపోతుంది. ఓకే. తను ఎవరితో గొడవ పడినప్పుడు మాత్రము తను వంటి మీద గాయాలు కానేసి ఎవరైనా కొట్టుకున్నప్పుడు దెబ్బలు తాకితే వాపు వస్తుంది కదా, అట్లా వాపు కూడా వస్తుంది. అలా నాకు వచ్చేది. ఓకే. ఇప్పుడు నాగలోకంలోకి ఏ రూపంలో వెళ్తారు? సర్పరూపంలో. సర్పరూపంలో వెళ్తారు. మరి మీ శరీరం మీద గాయాలు ఎందుకు అవుతున్నాయి? అయితే అక్కడికి వెళ్ళినప్పుడు ఎందుకు అవుతున్నాయి కూడా నాకు కూడా తెలియదు. ఒక్కొక్కసారి నేను అక్కడికి వెళ్ళేదాన్ని, కొన్ని మాత్రమే నాకు గుర్తుంటాయి, మిగతా నాకు గుర్తుండవు కూడా. అక్కడికి వెళ్ళి ఏం చేశానంటే నాకు కొన్ని మాత్రమే గుర్తుంటాయి, ఇంకొన్ని నాకు గుర్తుండవు. బబిత, ఇప్పటికీ మీరు నాగరాజుతో నాగదేవతతో మాట్లాడుతూ ఉంటారా? మరి ఆ గాయాలు ఎందుకైనాయో వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పరా? నేను ఇప్పుడు వెళ్ళి కనుక్కున్నా సరే నాకు అవి గుర్తుండట్లేదు. ఓకే. వాళ్ళు మీకు చెప్పినప్పటికీ మీరు మళ్ళీ మీకు మెలకు వచ్చేసరికి అవన్నీ గుర్తుండట్లేదు అంటారు. కొన్ని మాత్రమే నాకు గుర్తుంటాయి, పర్టికులర్గా కొన్ని మాత్రమే. ఓకే. మీరు అసలు మీ కుటుంబ సభ్యులు తన శరీరం మీద కుబుసం వస్తుందని భావించి మీరు కానీ లేకపోతే ఎవరికి మేము చెప్పలేదండి. ఎందుకంటే చిన్నతనంలో పాపను యువతాలు చేసిన వాళ్ళు చాలా మంది ఉండరు. ఓకే. పాపకి ఇలా ఉందని కూడా మా అమ్మ వాళ్ళ తరపున మాత్రమే తెలుసు, మిగతా వాళ్ళకి ఎవరికి తెలియదు. ఇంకా తనకు అలా ఉన్నప్పుడు కూడా అన్నీ చూశాను, అన్ని హాస్పిటల్ తిరిగాను. 2023లో కూడా వెన్నపూసకు నీరు తీసి టెస్ట్ చేయించాము, బ్లడ్ టెస్ట్ చేయించాము, ఎంఆర్ఐ స్కానింగ్ కూడా చేయించినా కూడా అన్నిటిలో నార్మల్ వచ్చింది. డాక్టర్ కూడా అమ్మాయి డ్రామాలు ఆడుతుంది, నాటకాలు ఆడుతుంది కూడా డాక్టర్లు, లేడీ డాక్టరే ఆమెనే మొక్క మీద అనేది లేదు మేడం 2014లో కూడా ఇట్లే జరిగింది, పాపకి ఇలా ఉండింది అంటే అప్పుడు కూడా అలాగే. బబిత ఎందుకు నాటకాలు ఆడుతుందని చెప్పి ఆ డాక్టర్ చెప్పారు? అది అసలు తను రిపోర్ట్స్ ఇట్లా ఈ టాబ్లెట్ వాడండి అంతే అని చెప్పేసి అసలు మనం మాటని కూడా మాట్లాడనివ్వట్లేదు. ఆ డాక్టర్కి ఏం చెప్పారు మీరు? నేను చెప్పడానికి ప్రయత్నిస్తే ఆమె చిన్నప్పటి నుంచి నాటకం అవుతుందంటే ఇంకా మనం ఏం మాట్లాడతాం సార్? ఇప్పుడు డాక్టర్ ఏమన్నా అంత పిచ్చోడా ఏమన్నా నేను అడుగుతున్నా. అంటే టెస్టులన్నీ చేసిన తర్వాత డాక్టరు భవితకు బానే ఉంది, అన్ని టెస్టుల్లో కూడా నార్మలే వచ్చింది, కానీ భవిత కావాలనే ఇటువంటి నాటకాలు ఆడుతుంది అంటూ డాక్టర్ మీకు చెప్పారా? అవును. అంటే తల్లికి ఎంత బాధ అనిపిస్తుంది. ఇప్పుడు మీరే ఉండారండి, మీ బిడ్డను తీసుకొని వెళ్తారు, ఏదన్నా తనకి ఏ జబ్బు లేదు, మీరు అంతకలా తిరిగారు అంతమంది, ఇప్పుడు సడన్ గా ఒక డాక్టర్ ఒక మాట అంటే మీకు ఎలా అనిపిస్తుంది? మాట్లాడగలుగుతారా, లేకపోతే వాళ్ళతో గొడవ పడతారా, లేదంటే సైలెంట్ గా వచ్చేస్తారా? అంటే ఎందుకు నాటకాలు ఆడుతుంది అనేది కూడా డాక్టర్ చెప్పుంటారు కదా. చదువుకోవడానికి ఇష్టం లేక నాటకాలు ఆడుతుంది అంటే, చదువుకోవడానికి ఇష్టం లేకపోతే స్కూల్ కు ఏ రోజు తను ఆప్షన్ పడేది కాదు. బబిత ఎంతవరకు చదివు? అది 6th లో నా స్టాప్ అయిపోయింది. అది అప్పుడు అమ్మవారు పోయడం. 6th కూడా కంప్లీట్ అవ్వలేదు. 6th లోనే అమ్మవారు పోయడము, ఇంకా ఎమ్మడెమ్మడే హాస్పిటల్ తిరగడము. డాక్టర్ కూడా చీఫ్ డాక్టర్ కూడా అమ్మాయికి హెడ్ వస్తుంది, తను స్టడీ చేయాలనుకుంటే మీరు చూడండి ఒకసారి చూడండి, లేదు ఆ అమ్మాయికి అలాగే ఉంది, హెడేక్ ఎక్కువ అయింది అంటే కనుక స్టాప్ చేయండి. ఎందుకు 6తోనే ఆపేసావు? నాకు ఇప్పుడు కూడా చదువుకోవాలనే ఉంది, కాకపోతే ఏంటంటే కనుక నేను చదువుకుంటే వాళ్ళకేం ప్రాబ్లమో నాకు తెలియదు. నేను చదువుకుంటే ఏమన్నా వాళ్ళని మర్చిపోతానేమన్నా, లేకపోతే కార్యం నెరవేర్చుకోకుండా నువ్వు ఎందుకు అలా చేస్తున్నావో అని కూడా నాకు అర్థం కావట్లేదు. ఎవరు అంటే నిన్ను ఎవరన్నా చదువుకోవద్దని బలవంతంగా ఆపేస్తున్నారా? ఎవరు? అది మా మదర్ అండ్ ఫాదరే. నాగరాజు నాగరాణి నిన్ను చదువుకోవద్దు అంటూ బలవంతంగా ఆపేశారా? అవును. అంటే కనుక నేను స్టడీ చేసుకునేటప్పుడు సడన్ గా వాళ్ళు వచ్చేసి నా మొహం మీద మొహం పెట్టడం ఇలా చేసేవాళ్ళు, లేకపోతే అదే సిచ్యువేషన్ లో నా జ్ఞాపకాలు నాకు కనిపించేలా చేయడం. ఓకే. మీరు చదువుకున్నా గానీ ఆ పుస్తకంలో వాళ్ళ రూపం కనపడడం, లేదంటే మీరు చదువుకున్నది మీకు అసలు జ్ఞాపకం లేకుండా పోవడం, వాళ్ళ జ్ఞాపకాలు మాత్రమే మీకు కనిపించేలాగా చేస్తున్నారా? ఓకే. అదేంటి, తల్లిదండ్రులు అంటే మామూలుగా కూతురు భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటారు కదా, ఇంకా నాగదేవత అంటే ఇంకా అసలు
అందరూ అమ్మవారిని చాలా ఇష్టంగా ప్రేమతో కొలుస్తూ ఉంటారు. తన కూతురికే తాను ఎందుకు అన్యాయం చేస్తుంది? అది అన్యాయం ఏం కాదు. తను ఏంటంటే కనుక ఇప్పుడు ఫస్ట్ నేను చిన్నప్పటి నుంచి ఇవన్నీ నమ్మేదాన్ని కాదు. అంటే కనుక గాడ్ ఉన్నాడు అంటే గాడ్ ఉన్నాడు, గోస్ట్ ఉందంటే గోస్ట్ ఉంది, అంతవరకే కానీ పర్టికులర్ గా ఇవన్నీ నమ్మను. అంటే కనుక ఎవరైనా పూజాలను కూడా నమ్మను, ఎవరిని నమ్మేదాన్ని కాదు. ఎవరికి నమ్మవారు వస్తుందన్నా సరే నేను నమ్మను కూడా. ఎందుకంటే కనుక కొందరు ట్రాన్స్ లోకి వెళ్ళిపోయి అలా చేస్తూ ఉంటారు అని చెప్పేసి. అప్పుడు కూడా నాకు ఇవన్నీ నేను ఏమన్నా ఊహించుకుంటున్నానేమో అనుకున్నాను. అప్పుడు అలా చేయడం ద్వారా నాకు ఇదంతా చేశారు. అంటే మిస్టేక్ అంతా నాదే. ఇక్కడ తను మోడలింగ్ చేసుకోవాలని ట్రై చేస్తే గనక 2 సంవత్సరాలు నన్ను మంచిగా పడేసుకోకుండా చేసిండు. ఎవరు చేశారు? ఆమె నాగమ్మ తల్లి చేసింది. అంటే నేను తను నడవలేని పరిస్థితుల్లోనే నేను ఎన్నపూసకు నీరు తీసి టెస్ట్ చేయించాను. ఇవి వచ్చేసి కర్నూలు హాస్పిటల్కి, మీరు ఎక్కడైనా ఎంక్వైరీ చేయించుకోవచ్చు. నేను ఒకటి చెప్తున్నాను, ఇవన్నీ రిపోర్ట్స్ ఏమి అబద్ధం కాదు కదా. నాకు ఒకవేళ హెల్త్ ప్రాబ్లం ఉండడానికి ఇవన్నీ నార్మల్ రావాల్సిన అవసరం లేదు. పర్టికులర్ గా మీరు మా అమ్మని అనాల్సిన అవసరం లేదు. ఇక్కడ ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, ఇక్కడ మా అమ్మని అంటే అస్సలు బాగోదు. మా అమ్మని అంటే అసలు నేను ఊరుకోను అసలు. ఇంకా నేను వాళ్ళకి చెప్తున్నాను, కామెంట్స్ వస్తే ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. ఇంతవరకు నేను కూల్ గానే ఉన్నాను, అంతేగాని ఇష్టం వచ్చినట్టు కామెంట్ చేయడం కాదు. అంటే మీ శరీరంలో ఎటువంటి మార్పులు జరుగుతున్నాయి, మీ ఆలోచనలు ఏంటనేది మీకు మాత్రమే తెలుసు. అది వాళ్ళు చూడట్లే కదా. చూడనప్పుడు మీరు వచ్చి కన్ఫర్మ్ చేసుకుంటే మీకు తెలుస్తుంది. మీరు కన్ఫర్మ్ చేసుకోకుండా నోటికి వచ్చినట్టు చేతిలో ఫోన్ ఉంది కదా అని పెట్టుకుంటూ పోతే మీకు కూడా ఏం తెలియదు. ఇలాగే మీ మమ్మీని అంటే మీరు కూడా ఊరుకోరు కదా. అయితే నేను కూడా మీ మమ్మీని అనగలను, అయితే ఎవరైనా అనగలరు. ఇలా అనడం తప్పు కదా. 2023లో అది. దీంతోనే వెన్నపూస కూడా నీరు తీసి టెస్ట్ చేయించిన రిపోర్ట్స్ ఇవ్వండి. ఆ రిపోర్ట్స్ నన్ను ఫేక్ కాదు కదా, స్కానింగ్. నేను అబద్ధం చెప్తుంటే కనుక. సో ఎంతమంది డాక్టర్ల దగ్గరికి భవితని తీసుకువెళ్లారు? డాక్టర్లు ఏం చెప్పారు అసలు? ఇది ఎంఆర్ఐ స్కానింగ్, ఇది వెన్నపూసకు నీరు తీసి టెస్ట్ చేసిన ఇది ఎంఆర్ఐ స్కానింగ్. ఇది మీరు రీసెంట్ గా చేయించిన రిపోర్ట్స్ ఇవన్నీ మళ్ళీ 2023లో అది. ఇవంటే 2014లో ఒకటి కర్నూలు హాస్పిటల్కి. ఇవన్నీ మీరు వెళ్ళి ఎంక్వైరీ చేసుకోవచ్చు హాస్పిటల్లో కూడా. నేను ఎప్పుడు పాపను అడ్మిట్ చేసింది కూడా ప్రతిదీ ఉంటాయి. 2023 6వ నెలలో తీసింది. స్కిన్ డాక్టర్ దగ్గర కూడా వెళ్ళాను. వెళ్తే మనకి ఏమన్నా అంటే జస్ట్ ఒక మెడిసిన్ రాసి ఇచ్చాడు. అంటే కడుపు నొప్పికి అక్కడ నాకు క్లాట్ అయింది. ఓకే, అంటే మీరు ఇప్పటి వరకు చేయించిన టెస్ట్ అయితే లేదంటారు? మీరే చూడండి, నేను చూపించిన చెప్పడం కాదు, మీరే చూడండి. ఓకే, బ్రెయిన్ కి సంబంధించి టెస్ట్ చేసి డాక్టర్ ఏం చెప్పారు? తను నాటకాలు ఆడుతుంటే వాళ్ళకి తెలిసిద్ది కదా. అంటే టెస్ట్ చూసి ఆయన ఏం లేదు పాపకు, తను ఊరు ప్లేస్ చేంజ్ చేయండి, ఎందుకంటే ఒక్కొక్కరు ఒక మాట మాట్లాడితే తను డిస్టర్బ్ అవుతుంది, పాపలో ఏం లేదమ్మా. తను డాక్టర్ ఇట్లా కూర్చొని ఉన్నాడు పాప బెడ్ కాడ కూర్చొని ఉంటే. జనరల్ వార్డ్ అది, అందరు ఉండరు, సీనియర్ డాక్టర్ ఉండరు, జూనియర్ డాక్టర్ ఉండరు, ట్రైనింగ్ డాక్టర్లు ఉండరు, అందరు డాక్టర్లు ఉండరు. ఆ రోజు చీఫ్ డాక్టర్ వచ్చినప్పుడు అందరు వస్తారు కదా. కూర్చున్నప్పుడు డాక్టర్ ఏమన్నాడంటే పాప దగ్గరికి కేసు సార్ దగ్గరికి వెళ్ళింది, పాప ఇలా మాట్లాడుతుంది అని చెప్పేసి, ఇలా జరిగింది రిపోర్ట్స్ అన్ని చూసి. పాపను కూర్చొని పాప ఏం పేరు బన్నీ అంటే నాకు భవిత అనేది. భవిత కాదు దీంతో బన్నీ అని ఉంది కదా అంటే, ఆధార్ కార్డులో అప్పట్లో బన్నీ అని ఉంటది, మీరు ఇప్పుడు కూడా మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు, బన్నీ అని ఉంటది, భవిత అని ఉంటది. ఆయన ఏమన్నాడంటే నమస్కారం, మా అమ్మకు నమస్కారం పెట్టండి సార్ అనేది. అంటే సార్ అని నాకంటే కాదు, మా అమ్మ నాగమ్మ తల్లి అని పక్కన కూర్చొని ఉంది అని. డాక్టర్ కూడా షాక్ అయినాడు. నాగమ్మ తల్లి ఏంది, ఎవరు అమ్మ ఒక్కతే కదా ఉండేది, ఇంకా ఎవరు లీడర్ లేరు కదా, అమ్మ నిల్చోంది, నువ్వు ఒక్కదాని బెడ్ మీద కూర్చోండవు కదా అంటే నా పక్కన ఉంది. సరే అనేసి ఆయన ఏమనలే. కొంతమంది నవ్వారు, నవ్వితే సారు సీరియస్ అయినాడు, చీఫ్ డాక్టరే అంతే కదా, సీరియస్ అయినాడు. అమ్మ ఈ ప్రాబ్లం అని తెలుసుకోకుండా అలా నవ్వుకోవడం తప్పు అనేసి సీరియస్ అయ్యాడు. తను మాట్లాడేట అన్ని చెప్పుకుంటా, ఇంట్లో ఎలా చెప్పుతుందో అలా సార్ కూడా చెప్పింది చిన్నప్పుడే. ఇంకా చెప్పడంతో ఇంకా సారు చూసి అన్ని ఒక 1/2 hour పైనే పాపను చూస్తున్నాడు, తను ఏం మాట్లాడుతుంది, తను ఎలా చేస్తుంది అంటే ఎలా ప్రవర్తిస్తుంది అని చెప్పి అన్ని రకాలుగా ఆయన మాట్లాడేది చూశాడు. భవితకి ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు? ఇప్పుడు 22. 18 సంవత్సరాల నుంచి భవిత శరీరం మీద కుబుసం వస్తుందని చెప్పి మీరు చెప్తూ ఉన్నారు.
అంటే పున్నమి వేళ మీరు ఆ వీడియో తీసేయడం కాదు ఏదైనా చేశారా? అది డాక్టరే తీశారు. డాక్టర్ వచ్చి తీసారా? అంటే మేము హాస్పిటల్ కి వెళ్ళాం కదా, హాస్పిటల్ లో డాక్టర్ అంటే మేము తీసి నేను నంబర్ కదా ఎవరు అని చెప్పేసి డాక్టర్ ని అడిగి మేము తీపిచ్చాం. ఆఖరికి నా బెడ్ మీద నేను పడుకొని ఉన్న బెడ్ మీద కూడా మొత్తం వైట్ లేయర్ అనేది మొత్తం పడిపోయింది. అంటే అది అబద్ధమై ఉండదు కదా, డాక్టర్స్ అమ్మని చెప్పారు కదా, డాక్టర్లకి ఏం పిచ్చాను లేదు కదా. తర్వాత వచ్చేసి ఇవన్నీ ఉన్నాయంటే కనుక ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు కామెంట్స్ చేస్తున్నారు. అసలు ఏంటి అంటే సర్పానికి ఈ కుబుసం పొరల పొరలుగా పైకి వచ్చి అది ఊడిపోతూ ఉంటుంది. అది కామన్ నేచర్ వల్ల వాళ్ళకి అలా అవుతూ ఉంటుంది. అవును, మీకు కూడా అంతేనా? నాకు కూడా అంతే. ఓకే, ఎన్ని రోజుల్లో ఊడిపోతుంది అలా? నాకు ఫస్ట్ డే వస్తుంది, అంటే పున్నమికి ముందు ఒక 1 to 2 days ముందు వస్తుంది. అంటే మెల్లమెల్లగా స్టార్ట్ అవుతుంది. నాకు కూడా మెల్లమెల్లగా స్టార్ట్ అయ్యి పున్నమి రోజు ఎక్కువ అవుతుంది. అంటే పున్నమి రోజు ఊడ్చిపోతూనే ఉంటుంది. ఊడ్చిపోయిన తర్వాత ఒక 1 to 2 days తర్వాత కూడా కొన్ని పోతూ ఉంటాయి. ఒక్కొక్కసారి నేను కూడా పెయిన్ తట్టుకోలేను. ఇంకొకరు ఏమని కామెంట్ చేస్తున్నా అంటే పాము తీసుకొచ్చి మెల్ల వేయండి, పెళ్లి చేయండి అంటున్నారు. మీకు అంతగా పెళ్లి చేసుకోవాలనుకుంటే మీరు చేసుకోండి. ఇంకొకటి పాము మెల్ల తీసుకొచ్చి వేయమంటున్నారు కదా, మీరే స్వయంగా పట్టుకొని వచ్చి వేయండి.